హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? మనమైతే వీడియో చేయకుండా బాగా రోజులైతే మనం గ్యాప్ తీసుకున్నాం. ఈరోజు అయితే మనం వీడియో చేయాలనుకున్నాం. అయితే ఈరోజు అయితే మనం క్యాంపింగ్ వీడియో చేయాలని కొండపైనకి అయితే మీదకి వచ్చినాం మనం. అలాగే ఇక మనం అయితే సగం అయితే ఎక్కేసినాం, కొండపైనకి వచ్చినాం. ఇక్కడ చూస్తారు కదా, దారి అయితే బాగా లోపలికి అయితే వచ్చేసినాం మనం, లోపలికి కొండపైనకి. ఇంకా లోపలికి పోయేది ఇంకా చాలా ఉంది, దూరంగా పోయేది. మనమైతే ఇక్కడైతే కొద్దిగా దూపైందని ఆగి నీళ్ళు తాగి కొద్దిసేపు అయితే ఇక్కడైతే రెస్ట్ తీసుకున్నాం. అలా అయితే మళ్ళీ పోదాం. అక్కడ పోయినాక మీకైతే చూపెట్టడం అయితే జరుగుతుంది, ఏ విధంగా ఉంది, ఎలా ప్లేస్ ఉంది, అదంతా మొత్తం చూపెడతాం. మనమైతే ఫస్ట్ అయితే అక్కడికి అందాలి. వర్షాకాలం అయితే ఇది మొత్తం ఘోరం అయితే కనిపిస్తుంది. మొత్తం చల్లగా ఉంటుంది, చలిగా ఉంటుంది, మొత్తం బురద. ఇప్పుడైతే ఆకులు అయితే మొత్తం అయితే పడిపోయినాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఇన్ని సామాన్లకి పట్టుకోవడం అయితే పట్టుకోకపోతున్నాం. వస్తాం, దగ్గరికి వచ్చినావా? ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, మనమైతే ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాం కదా. ఇక గుట్ట అయితే ఎక్కేది ఇంకా చాలా ఉంది కొండపైన. అలాగే అక్కడైతే కనిపిస్తుందా మీకైతే, అక్కడ పోయినాక మీకు చూపిస్తాం. అక్కడ ఎక్కినాక లొకేషన్ అనేది మీకైతే చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే ఇవన్నీ పట్టుకోవడం పోతున్నాం. ఇప్పుడు కదా ఫ్రెండ్స్, మనమైతే ప్రస్తుతానికి అయితే కొండపైనకి ఎక్కేసినాం. ఈ కొండ ఎక్కడానికి అయితే మనకైతే బాగుంది ప్లేస్. అయితే ఇక్కడైతే డిసైడ్ చేసుకున్నాం, ఇక్కడ అయితే కూర్చున్నాం. ఇక ఇక్కడనే చేసుకుందాం అంటున్నాం. ఇక మేము డిసైడ్ చేస్తున్నాం. ఇక్కడైతే మా సైడ్ అయితే కనిపిస్తుంది, అది పెద్దగా ఒకటి ప్రాజెక్ట్ కూడా ఉంది. ఆ ప్రాజెక్ట్ అయితే మీకు అయితే చూపిస్తాం. చూస్తారు కదా, అక్కడైతే కనిపిస్తుంది కదా ప్రాజెక్ట్ అయితే. ఎందుకంటే మాకైతే చాలా మంచిగా కనిపిస్తుంది, ఎందుకంటే సన్ ఉన్నాడు కదా, అది ఉండే వరకు అయితే మీకైతే అంత కనిపించడం లేదు. మాకైతే చాలా కనిపిస్తుంది. అది కూడా కనిపించాలంటే మీకు కొద్దిగా వెళ్ళే టైంకి అయితే కనిపిస్తుంది మంచిగా. అది తర్వాత కూడా మీకైతే ఈ సైడ్ నుంచి అయితే మీకైతే చూపిస్తాను. ఈ సైడ్ అయితే మేము వచ్చేసినాం. మా ఊరైతే ఈ సైడే ఉంది, ఈ సైడ్ నుంచి వచ్చినాం. ఇటంతా కనిపించడం లేదు, మనకైతే ఈ సైడ్ అయితే చూపిస్తున్నాను మీకు. లొకేషన్ అనేది ఈ సైడ్ బాగా కనిపిస్తుంది మీకు. అది కూడా మాకు కూడా ఇటే చేద్దాం అనుకున్నాం మేమైతే. ఈ ఎక్కే వరకు అయితే మనకు ఈ చాలా ఎత్తైన కొండకి ఎక్కడానికి అయితే మనకైతే ఇక్కడ రావడానికి చాలా టైం పట్టింది. 3 అయితే అయిపోయింది టైం ఇక్కడ ఎక్కడానికి. మ్యాగీ అయితే చేసిండు, ఆకలి అవుతుందట, ఇది తిన్నాక కూడా చేస్తాడట. గౌతమ్ మనం దుకాణం నుంచి ఇది అయితే తెచ్చుకున్నాం. ఆ గుట్ట ఎక్కే వరకు అయితే ఇది మ్యాగీ తెచ్చిన కానీ ఇది అయితే రెడీ చేసుకున్నా. ఇది తిన్నాక తర్వాత ఏదైనా డిసైడ్ చేయాలి మనం. అందుకని బాగా అది గుడి చేసుడే. ఇప్పుడు మనం తిన్నాక తర్వాత ఏదైనా పని స్టార్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే నాకు అయితే బాగుందా, బాగా అయితే నేనైతే చేసుకున్నా నా విధంగా. తిన్నాక అయితే చెప్పాలి ఎలా చేశారు మరి అని అడగాలి. ఇదైతే చాలా బాగుంది. తిను, బాగుందా చెప్పు. కొద్దిగా తెచ్చేదా? ఎన్ని తెచ్చినావు గౌతమ్కి ప్యాకెట్? ఇది ఎంత అవుతుందో ఎంత వస్తుందో అని నాకైతే తెలియదు. ఫస్ట్ టైం ఫస్ట్ టైం 10 రూపాయలు అయితే తీసుకున్నా. ఇక ఇట్లా ప్యాకెట్లా చేసినాక ఎక్కువ అవుతుంది అనుకున్నా. ఇక్కడ చేసినాక తెలిసింది నాకు, అరే ఇది ఇంత అవుతుంది అని. ఇంత అయితే వచ్చింది మనకైతే మంచిగా అయితే పర్లేదు. అలా ఎప్పుడైనా అట్లనే ట్రై చేద్దాం. మళ్ళీ అయితే ఇక్కడ గుడి చేయడానికి కష్టపడుతున్నాడు. ఇక్కడ చూస్తున్నాడు కదా, గౌతమ్ అయితే ఇక్కడ తాగుతున్నాడు. ఇలా అయితే కష్టపడుతున్నాం క్యాంపింగ్. ఇది తవ్వడానికి అయితే ఇక్కడ మొత్తం అయితే రాళ్ళు అయితే పడ్డాయి, మొత్తం తవ్వడానికి చాలా కష్టంగా ఉంది. దానికి మళ్ళీ ఇది చిన్న సభలు చేసినాం. మెత్తడి జాగా అయితే దొరకలేదు మనకు. ఇదైతే తెగలేదు భూమి మొత్తం. మా కష్టాలు అయితే మాకైతే తింటలేదు ఫ్రెండ్స్. ఇలాగే గుడిసె న్యాచురల్గా వేద్దామని ట్రై చేస్తున్నాం. అది అవుతుందో లేదో ఎట్లనో ఈరోజు ఏ టైం అవుతుందో. నైట్ అయినా చీకటి అయినా పర్లేదు, కానీ ఈ నైట్కి అయితే వేయాల్సిందే.
అవునా? మన తర్వాత ఏం ప్రోగ్రామ్ పెట్టవచ్చు మనకు. చూస్తున్నారు కదా, మనమైతే గుట్ట మీద ఉన్నాం. చూస్తున్నారు రవి అయితే ఇక్కడ గుడి చేయడానికి కష్టపడుతున్నాడు. హాయ్ రవి. చూస్తున్నారు కదా, మనమైతే చుట్టూ అడవిలో ఉన్నాం. అక్కడ చూస్తున్నారు కదా, చెట్లే ఉన్నాయి చుట్టూ. అదిగో ఆడ కనిపిస్తుందా, అదిగో అక్కడైతే మా ప్రాజెక్ట్ ఉంది, వాక్ ప్రాజెక్టు. ఇక్కడైతే మనలో వేస్తున్నారు గౌతమ్ రవి కూడా. ఆడ పోయి చూద్దాం, ఆగండి. గౌతమ్, పనుల దగ్గరికి వచ్చినాయి మరి. ఇవైతే నిలబెట్టేసినాం, ఇంకా పని ఉంది, ఇంకా చాలా పని ఉంది. అవుతుందా? అవుతుంది, పర్లేదు. నైట్లో ఇక్కడ ఉంటాం కదా మనం. టైం 5 అయింది. టైం 5 అయింది. తినే టైం వరకు ఇదైతే కంప్లీట్ చేయాలి మనం. ఇంత పెద్ద అడవిలో ఉన్నాం, ఎట్లా మరి నైట్ స్టే చేయడం? ఈ నైట్కి అయితే ఎలాగైనా ఉండాల్సింది మనం. పెద్ద అయితే మంట అయితే పెట్టాల్సింది ఈ రోజు. అది మా వాక్ ప్రాజెక్ట్. విలేజ్లు కూడా ఉంటాయి, చిన్న చిన్న విలేజ్లు కూడా ఉంటాయి. అయితే గేట్లు కనిపిస్తున్నాయా? ఈ పక్కన విలేజ్ కూడా ఉంటాయి, చిన్న చిన్నవి. మా పల్లెటూరు, గిరిజన పల్లెటూర్లు. అటైతే చివరి అవతల అయితే క్యాంపింగ్లు ఉంటాయి, నైట్ అయి చూపెడతాం, ఆగండి. అవి పెద్ద పెద్ద బల్బులతో కనిపిస్తాయి. గూడ్స్ అయితే వేసుకోవడానికి చాలా టైం పట్టింది మాకైతే. ఎందుకంటే అవి సభలతో పాటు తవ్వడానికి అయితే మాకు అది అయితే తెగలేదు. అయినా కానీ అది వేసుకోవడానికి నాచురల్గా అయితే వేసుకున్నాం. అయితే అది చేసుకోవడానికి అంత టైం పట్టింది మనకైతే. అలాగే మనకు కూడా ఇప్పుడైతే చేసుకోవడానికి అయితే చాలా టైం అయితే అవి వంటలు చేయడం టైం ఉంది. గౌతమ్, గూడ్సే పెద్దగా తయారయ్యలేదు. పెద్దగా మంచిగా చేసుకుందాం అనుకున్నాం, కానీ అంత టైం అయితే సరిపడలేదు మనకైతే. అక్కడ నుంచి రాగానే మనకు చాలా లేట్గా అయిపోయింది కొండ ఎక్కడానికి. ఇంత అడవిలో ఇక్కడ స్టే చేస్తారా? ఇంత పెద్ద మనం అయితే ఎప్పుడు కూడా చేయలేదు. ఆసారి చేద్దాం అనుకున్నాం, అప్పుడు కూడా టైం లేకుండా అయితే మనం చేసుకున్నాం దగ్గరలోనే. అయితే ఈసారి కూడా మనం చేద్దామని ఇంత గుట్ట పైకి వచ్చింది కదా, భయం అనిపించదు? నరకం మీక ఈ అప్పుడే పడుకున్నాం, కొద్దిగా లైట్ తీసుకున్నాం. ఇక్కడైతే ఇంత పెద్ద కొండలు అయితే మనం పడుకోలేము. నైట్ గా అయితే మనం ఎలా ఉంటాము, అది నైట్ లో కూడా మనం గుడిసెలాగా జస్ట్ న్యాచురల్ గా ఏదో పొరకైతే వేసిండు మనకు. ఎందుకంటే సేఫ్టీ కోసం అని ఇది అంటే వేసుకున్నాం అలా న్యాచురల్ గా. అది మంచిగానే చేద్దాం రా అనుకున్నాం, కానీ టైం సరిపడలేదు ఇక మనకు. అయితే మనకు ఉండడానికి అయితే వేసుకున్నాం. మీద నుంచి ఇక్కడనే పడుకుంటారా? నైట్ అయితే ఇక్కడనే పండుకోవాల్సింది మనము. చేప తెచ్చిండ్రా? మన ఇక్కడ రవ అయితే లోపల చూస్తారు కదా ఫ్రెండ్స్. చుట్టూరా ఏం లేదు కదా, ఏమైనా జంతువులు వస్తే చుట్టుపక్కల ఒకటేసారి ఇటు పక్క అయితే పెద్ద లో కనిపిస్తుంది కదా, ఆ దూరం అయితే ఇటుపక్కల పెద్ద లోయ ఉంది కదా, పెద్ద లో అంటే అక్కడ జారిపోతే మళ్ళీ ఎక్కడిగా అప్పుడు తిరిగిన ఇవన్నీ అప్పుడైతే తిరిగేసిన నేను. జారిపోతే మంచి కూడా అక్కడ క్యాంప్ కదా అది. అవన్నీ లైట్లు అయితే కనిపించేది, అదే బొగ్గు తీసే క్యాంప్ కదా. క్యాంప్ అవి విలేజ్ కూడా ఉంటాయి ఈ ఏరియాలో, ఇటు చెరువు పక్కన అయితే. గౌతమ్, ఏం చేస్తున్నావు వంట? ఇప్పుడైతే మనం ఆసారి తిన్నాం కొండపైన కూడా, అది తినిపోయినాం. ఇప్పుడైతే తిని అయితే ఇది ఉండాలి మనం తిని. ఏంటి ఇది? రాగి సంకటి. అవునా? రాగి సంకటి అయితే మనడు చేస్తున్నాం మనం. ఈసారి ఇది కూడా చేద్దాం, రైస్ కూడా లైట్గా దీనికి సపోర్ట్గా అనుకుంటున్నాం. ఇదైతే మన తమ్ముడు అయితే అక్కడ కలుపుతున్నాడు, చూస్తున్నారు కదా. ఈ విధంగా రాగి సంకట కూర ఏం చేసినావు కదా. దీనికైతే అదిరిపోవాల్సింది నాటుకోడి పులుసు అయితే చేసుకున్నా నేను. అవునా? అది ఫస్ట్ చేసినా? అది ఫస్ట్ చేసుకున్నా. అదే మనోడైతే తయారు చేసినట, అది తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్. చూస్తాం కదా, ఈ విధంగా రాగి సంకటి అయితే మనం వేరే కర్రీలు అయితే మంచిగా అనిపించాలని అది అయితేనే సెట్ అవుతుంది అనుకుని అది చేసుకున్నాను. ఓకే. ఇవాటి రాగి సంకటితో మనం ముద్దలు చేస్తున్నాం. ఇక్కడ చేసిన 4-5 అలా చేస్తున్నాను నేను. ఇంకా 2 ఉంటాయి. అంతేనా? ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ఎంత ప్యాకెట్ తెచ్చినావు? 50 రూపాయలు అయితే తీసుకున్నాం. 50 రూపీస్. పావు కిలోనా? అర్ధ పావు కిలో ఉంటుంది. ఇది చేసుకున్నాం. వీటిలో నెయ్యి పోసుకొని ఒకటి చేసుకోవాలి, బాగుంటుంది. చూస్తారు కదా, ఇక్కడ అయితే నెయ్యి అయితే కనిపిస్తుంది కదా మీకు. అయితే ఫస్ట్ అయితే ఇది వేడి నీళ్ళు చేసుకొని నీళ్ళు ఉడికినాక తర్వాత దీంట్లో పోసుకొని కలిపేసిన నేనైతే. కలుపుకొని తీసుకొని తర్వాత దీంట్లో అయితే నేను ఇప్పుడు ముద్దలు అయితే చేసుకుంటున్నాను. ఇవి చేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ కూడా పెడతాను, మళ్ళీ కూడా చూపిస్తాను. సరే, ఓకే. ఇదైతే తప్పకుండా మాకైతే ఫస్ట్ సపోర్ట్ అయితే చేసుకోవాలి. ఈ వీడియోని అయితే మీరు
కామెంట్లో కూడా తప్పకుండా లైక్ అంటే మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం మేమైతే ఇంత పెద్ద పెద్ద కొండ మీద వచ్చి వీడియో చేయడం అంటే చాలా మాకైతే నైట్లో మేము పడుకోలేము. మాకు చాలా భయంకరంగా ఉంటుంది ఈరోజు నైట్ అయితే. మనలాగా మా పెద్ద మనుషులను కూడా ఎవరిని కూడా సహాయతం మేమైతే తీసుకోలేదు. మేమైతే నలుగురం అయితే వచ్చేసినాం. రవి, నేను, మా తమ్ముడు ఇక్కడ కనిపిస్తుంది కదా మన కెమెరామెన్, మన రవి, నేను నలుగురం అయితే వచ్చేసినాం. రాగి సంకటి, నాటుకోడి పులుసు అదిరిపోతుంది. బాగుంది, చాలా బాగుంది. కాంబినేషన్ అదిరిగా, కాంబినేషన్ అయితే అదిరిపోయింది. రాగి సంకటికి నాటుకోడి పులుసు ముక్క తింటే అదిరిపోతుంది. అవునా? కేక్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. బాగుంది కదా? బాగుంది. ఇది కూడా రెండు ముక్కలు. టైం అవుతుంది కదా మనం తినడానికి. 8:30 అవుతుందేమో. 8:30 అయిపోతుంది. అవునా? చూద్దాం. ఎనిమిదిన్నర అయిపోయింది. అవునా? ఓకే, 8:30 అయిపోయింది టైంకి అయితే మనకు. కాంబినేషన్ అదిరిపోయింది ఈరోజు. అవునా? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అవునా? అలాగే మీరు కూడా ట్రై చేయండి. మన తమ్ముడిని అడుగుదాం. తమ్ముడు చెప్పు. అవునా? అవునా? రవి ఏం చెప్తలేదు. అవునా? మనమైతే ఇప్పుడైతే అందరం అయితే భోజనాలు అయితే చేసుకున్నాం. మన రవి అయితే తమ్ముడు అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా, పాకున్నాడు ఇక్కడ. మన వెనకాలైతే అగ్గి అయితే చేసుకున్నాం. ఇటు పక్క ఈ పక్క కూడా అయితే చేసుకున్నాం. రెండు పక్కలు అయితే అగ్గి అయితే చేసుకోవడం అయితే జరిగింది మాకు. అలాగే సేఫ్టీ కోసం ఆసారి మనం క్యాంపింగ్ చేసుకున్నప్పుడు మనతో పాటు ఆ కుక్ అయితే మాతో వచ్చింది సిగ్నల్ చెప్పడానికి. మనకు సిగ్నల్ చెప్పడానికి అయితే అది కూడా ఈ రోజు అయితే రాలేదు. మేము వచ్చినాం. ఆటలు కూడా పడిపోతున్నాయి. ఇప్పుడు గుడిసె కూడా పడిపోతుంది. గుడిసె మొత్తం ఇంకా మొత్తం పడిపోతుంది. ఏంటి గాలి గుడ్డులు ఇంకా ఎక్కువ వస్తాయి. దీనికి గుడిసె అంటారా గౌతమ్? చూడు, చూస్తేనే మనకు ఏదో లైట్గా లైట్గా మనం అయితే పెట్టుకున్నాం. మంచిగా చేయాలంటే ఇక టైం లేకపోయింది. ఇదైతే న్యాచురల్గా అయితే పెట్టుకున్నాం. ఈసారి భయం వస్తుంది గౌతమ్? భయం వస్తుంది అంటే ఇక అటు ఇటు అగ్గి అయితే చేసుకున్నాం. పర్లేదు, ఇంకా ఉండడానికి అయితే ఇంకా చాలా టైం ఉంది. తర్వాత కూడా చూద్దాం. టైం ఎంత అయింది గౌతమ్? టైం అయితే ఒక 9:30 అయిందా మరి? 9:20 అవుతుంది. 9:20 ఇక్కడైతే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. మనకు 9:20 అయిపోయింది టైం అయితే. చేసినాం మేమైతే చేసే వరకు ఇంత అయిపోయింది టైం. అదైతే చేసుకున్నాం మనమైతే పక్కన ఇక్కడ. ప్రస్తుతానికి అయితే ఈడ క్యాంప్ ఫైర్ ఈడ వేసుకున్నాం. ఇటు పక్క కూడా వేసుకుంటాం. ఎందుకంటే ఇటు పక్క నుంచి ఏమైనా వస్తే అగ్గి ఇటు పక్క దారి ఉంది, ఇటు పక్క కూడా దారే ఉంది, ఇటు లోయ ఉంది, ఇటు లోయ ఉంది. మధ్యలో అయితే మనం అయితే ఉన్నాం. మధ్యలో అయితే మనం ఉన్నాం. ఇటు కూడా పెట్టుకున్నాం. మధ్యలో అయితే ఇది ఉంది గుడిసె మాది. ఇదైతే ఇక పెట్టుకున్నాక ఇక మాకు సేఫ్టీ కోసం మనమైతే ఇప్పుడైతే పడుకుందాం. టైం అయితే 10:32 అయిపోయింది. అలాగే మళ్ళీ కూడా లేచినాక చూపిస్తాం మీకైతే ఏ విధంగా మొత్తం అయితే భయంకరంగా ఘోరంగా రౌండ్ అయితే చీకటిగా ఉంది. చూస్తున్నారు కదా ఏమైతే కనిపించడం లేదు. మనమైతే చుట్టూగా అయితే అగ్గి అయితే చేయడం జరిగింది. అగ్గి కూడా చేసుకున్నాం. దూరంలో అయితే చీకటిగా ఉంది. ఏదైనా శబ్దాలు వస్తే కూడా మీకైతే అదైతే వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. లేకుంటే వీలైతే పొద్దున్న కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అర్ధరాత్రి అయితే మనమైతే లేచినాం. 1 అయిపోయింది. శబ్దం వచ్చింది అయితే మనమైతే చప్పుడుగా అయితే లేసుకున్నాం. అగ్గి అయితే చేసుకున్నాం ఇక్కడ.
మళ్ళకుండా మళ్ళీ తగ్గి చేసుకుని మళ్ళీ నేనైతే ఇక్కడ పడుకున్న మా షుగర్లో మనం అయితే పడుకున్నాం ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం లేచినాం, ఎందుకంటే నైట్లో దోమలతో పాటు నరకం చూసినాం కదా. మనం ఇద్దరు ఇంకా కనబడుతుంది కదా చెరువు ప్రాజెక్టు, ఇదిగో వాడవి చూడండి. సన్ రైజ్ ఇంకా అవుతలేదు ఇంకా. ఇదిగో హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇదిగో సన్ రైజ్ అయితే అవుతుంది, మీకైతే చూపిస్తాను. చూడండి చూడండి ఫ్రెండ్స్, అదిగో సన్ రైజ్ అయితే వెళ్తుంది. చెట్లు అడ్డంగా ఉన్నాయి, బ్యూటిఫుల్ సన్ రైజ్ చూడండి ఎంత అందంగా వస్తుందో సన్ రైజ్. కదా ఫ్రెండ్స్, అడవి లోపల ఎంత అందంగా కనిపిస్తుంది మీకైతే. ఇదంటే చుట్టుపక్కల చాలా బాగుంది, పర్వాలేదు బాగుంది. చాలా బాగుంది కొండ పైన. మేము వచ్చిన దారి అయితే ఇక్కడ ఈ సైడ్ నుంచి వచ్చేసినాం మనం. అలాగే బాగుంది మన వాళ్ళకి. పెడుతున్నాం మనమైతే ఇంటికి. అదేవిధంగా మనకు నైట్ అయితే మరీ ఘోరంగా దోమలతో పాటు నరకం చూసినాం మేము. అది మరి మేము ఘోరంగా వండుకునే కుట్టినాయి. పరిస్థితిలో ఏం వచ్చిందంటాను. నేనైతే మన పడుకున్నా కెమెరామెన్ friends. కూడా అయితే చూసిండు. తెలియతత్వం పడుకొని ఇట్లానే ఉండే. అయితే శబ్దాలు అయితే విన్నాడు, ఏం వస్తుండే అట, కానీ అది దూరం నుంచి నన్ను లేపిండు, నాకు చెప్పిండు. అలాగే మనం ఇప్పుడైతే ఇంటికి పోదాం. అలాగే మా వీడియో అయితే ఈ వీడియో అయితే ఎలా అనిపిస్తుందో అదైతే మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మా కేబీ ట్రైబల్ విలేజ్కి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకూడదు. తప్పకుండా లైక్ షేర్ కామెంట్. ఈ తప్పకుండా. వీడియో ఎలా అనిపించిందో మీరు చూసి కామెంట్ పెట్టుకోండి. లైక్ అయితే కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. బాయ్. మనమైతే ఇప్పుడు బయలుదేరినాం. మన వాళ్ళు ఇంకా వస్తాను అనుకున్నాను. నేనైతే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనమైతే పోతున్నాం ఇంటికి. చాలా బాగుందా? మా కెమెరామ్యాన్ అయితే బాగా కష్టపడుతాడు. ఇటువంటి గుట్టలా నడవరాకుండా మా కోసం వచ్చి వీడియోలు తీస్తాడు మా కెమెరామ్యాన్. మన సబ్స్క్రైబర్స్ కోసం. ఇది చూసారా, ఈ చుట్టుమతలే మనం ఇప్పుడు ఈ కొండ మీదనే మనం ఉండే. మీకు